హాయ్ హలో అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్. ఇక్కడ మా తోట దగ్గరకు వచ్చాం. నేను మీ అందరికీ చెప్పినా కదా, మంగుకు ఇది మందు కొట్టాలనేసి. మేమైతే నగాట కొట్టినాం. కొట్టిన వీడియో కూడా ఉంది, అది కూడా అప్లోడ్ చేస్తా. ఇంకొకటి ఇప్పుడు గొర్రు కొడుతున్నాం ట్రాక్టర్తో, చూడండి. ఇది కూడా ఇప్పుడు ఇట్లా కాయలు పెట్టుకొని గొర్రు కొట్టడం ఎందుకు అవసరమా అని కొంతమందికి డౌట్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈ కాయలు ఉండగానే నెక్స్ట్ సీజన్కి మళ్ళీ కాపు పెట్టుకుంటున్నాం. ఎట్లా అంటే ఇవి పండు వర్ణ ఆకులు అనేసి ఇవి రాలిపోతున్నాయి. ఇవి రాలిపోయినాక ఇవి మొద్దుగా ఉన్నాయి కదా, వీటిలలోంచి ఇగుర్లు వచ్చి మనకు మళ్ళీ నెక్స్ట్ సీజన్కు కాపు వచ్చే విధంగా మనం చేసుకుంటున్నాం అంతే. చూడండి, ఇవాళ మార్నింగే ఈ కాయలకు మందు కొట్టినాం నగాట. ఇది మా నాన్న కొడతాండు. ఇప్పుడు అడ్డం కొద్దిసేపు నేను కొట్టినా, కొద్దిసేపు మా నాన్న కొడతాడు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇట్లా స్ట్రైట్కి కొట్టాలి. చూడండి, చెట్లు మాత్రం బాగా నల్లగా ఉన్నాయి. ఒక 2-3 చెట్లేమో కొంచెం ఈ టైప్ ఉన్నాయి, 2-3 చెట్లేమో ఈ టైప్ ఉన్నాయి. ఇవి కూడా బోరాకాలు వేస్తే ఇవి కూడా చేంజ్ అయిపోతాయి. మేము లాస్ట్ 2 years నుంచి ఒక్కోసారి 6 ట్రిప్పులు ఎరువు, 3 ట్రిప్పులు ఎర్రమన్ను కలిపి అట్లా వేస్తున్నాము. వేయాలి ప్రతి ఇయర్, అట్లా వేస్తే కానీ మనం అనుకున్న కాపు రావట్టు. చూడండి, అప్పుడే ఇగురు వచ్చింది. ఇది అట్లా బొడి వేసిన తర్వాత, గొర్రు కొట్టేది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎద్దలతో చుటికారం పిండి ఎత్తుతారు. పిండి అంటే ఇప్పుడు మా భాషలో, మా రాయలసీమ భాషలో ఏంటంటే పిండి అనేది ఈ డిఐపి చెక్క వీటిని బాగా నుజ్జు చేసేసి దడియంలో ఏడుస్తారు. అట్లా చేసినాకో డైరెక్ట్ ఇట్లా భూమి మీద చల్లేది వేరు, నీకు గొర్రు ద్వారా డైరెక్ట్ భూమి లోపల పడేది వేరు కదా. అట్లా వేసి మా వాళ్ళందరూ ఎద్దలతో చుట్టుకారం గొర్రు తిప్పుతారు. చూడండి కాయలు. మేము మార్నింగ్ మందు కొట్టింది ఇట్లా వచ్చిన వాటికి. ఈ మంచుకాలం ఎక్కువ ఇట్లా రావడం, దీన్ని ఏం చేయలేం. మందులు కొడుతుండాలి, కొడుతూనే ఉండాలి నాన్ స్టాప్గా, గ్యాప్ ఇవ్వకుండా. నాకైతే ఇట్లాంటి కొన్ని చెట్లను చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన, కొన్ని చెట్లను చూస్తే బాగా మంచిగా అనిపిస్తుంది అని. చెట్లు ఇవి ఎన్నేళ్ళ చెట్లు అంటే ఖచ్చితంగా 8 years ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. ఇంకో 2 years లోపు బాగా విడుచుకుంటాయి ఇంకా చెట్లు కూడా. బట్ నేను ఈ తోటలోనే ఒక 2-3 కాయలు నిన్నట నుంచి ఈ రోజుకు కనీసం అంటే ఒక 6-7 కాయలు తిన్న ప్రతి కాయ తీయ ఉంది. మాకు చిన్న చెట్లు ఉండి మాకు తినాలంటే తినబుద్ధి కాదు. అక్కడ చూడండి కాయలు, ఈ లాస్ట్ ఇయర్ కాయలు అక్కడ ఒకటి ఉంది. మాకు తినాలని అనిపించదు. ఎప్పుడు మాకు ఇవే ఉంటాయి కదా. ఇప్పుడు అరటి పంట పండించే వాళ్ళకు అరటికాయ తినాలంటే తినబుద్ధి కాదు, మాకు అలాగనే. ఇదంతా అరికట్టచ్చు మేము ఇవాళ కొట్టిన మందుకు. మళ్ళీ ఒక 10 daysలో మళ్ళీ ఇంకో మందు కొడతాం. ఇప్పుడు ఈ కాయ వచ్చింది కదా, మళ్ళీ ఇట్లాంటి చిన్న పిందెల కోసం మేము ఈ సేద్యం చేపిస్తున్నాం. సేద్యం చేసి మళ్ళీ పిండి ఎత్తి మా నాన్న పోతున్నాడు చూడు, గొర్రు కొడుతుంది. యాక్చువల్గా మాది ఏంటంటే కొన్ని చెట్లకు అసలు బయటకు చూస్తే ఏంద్రా కాయ లేదనిపిస్తుంది. బట్ ఇట్లా లోపలికి పోయి చూస్తే కొంచెం కనిపిస్తాయి. లోకాప్ అంటారు దీన్ని. ఈరోజు వాతావరణం చూడండి ఒకసారి ఎట్లుందో. మార్నింగ్ నుంచి ఇట్లే ఉంది, ఎప్పుడు పడుతుందో అనిపిస్తుంది. అది పడకముందే ఇవన్నీ క్లియర్ చేసేసుకోవాలా.
ఈ చిన్న చెట్లు మా బాబాయ్ పేరు రామాంజనేయులు రెడ్డి, ఆయన వేపన్ని. ఇది మా బాబాయ్ 2 ఎకరాల 10 సెంట్లు. ఇది మాకిది మా ఊరు చూడండి. ఊరు చుట్టూ కొండలే ఉన్నాయి. చూడండి, అది చూడండి, మొత్తం 3 ఇక్కడ ఒక కొండ ఉంది. 4 కొండలు మా ఊరు చుట్టూ ఉన్నాయి. మా నాన్న అడ్డం పాసిస్తాడు, ఇంకా నేను నిడికి కొట్టుకుంటాను. అటు ఇటు తిప్పడమే ట్రాక్టర్ని. ఇంకా మా ట్రాక్టర్ కూడా పవర్ ట్రాక్ 439+. ఈ స్ట్రైట్ కుట్టింది నేనే. స్టార్టింగ్ వచ్చి రాగానే నేనే కొట్టిన ఫస్ట్ ఒకటి అక్కడి నుంచి. ఫస్ట్ అడ్డం కొట్టి మళ్ళీ కొడదాంలే స్ట్రైట్ అంటే, ఈ తిప్పుకోవడంలో కొంచెం నాకు ప్రాబ్లం అవుతుంది. మా నాన్న కొంచెం అలవాటు ఉన్నాడు కాబట్టి ట్రాక్టర్ మీద. మాకు ఎవరికి లేదు అలవాటు ట్రాక్టరు, బట్ మేమే కొనుక్కున్నాం. అన్నీ చేసుకోవాలి కదా. మంచి కై అక్కడ ఒకటి. తిరుగుతున్నాయి గాన్లు. ఆ కిందికి పోయినాక నేనే తోలాల్సింది. ఇంకా ఇవాళ మార్నింగ్ ఇదే తోటకు మందు కొట్టినాం. ఇదే రోజే మళ్ళా గొర్రె తిప్పుతున్నాం. మళ్ళా రేపు ఆరనిచ్చి, వీలైతే రేపు సాయంత్రమే కొడతాడు అనుకుంటా గుంటక. నేను వచ్చేదే 2 రోజులకు, 4 నెలలకు 5 నెలలకు ఒక్కసారి. వచ్చిన రోజు నాకు నప్పులతో పోవాల్సిండేది మళ్ళీ నేను హైదరాబాద్కి. చూడండి ఇంత పని. ఓకే వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, లైకులు కొట్టండి. మీకు ఏదైనా వీటి మీద డౌట్ ఉంటే అడగండి. తోనిగా కూడా కనిపిస్తుంది. ఓకే, బాయ్ అందరికీ. మా నాన్న పిలుస్తుండగా నేనే చేయాలి అదంతా.